టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఎన్ని సినిమాలున్నా అందరి ఫోకస్ అయితే ఎక్కువగా ఓజీ పైనే ఉంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రతి అప్డేట్ ని మేకర్స్ పర్ఫెక్ట్ టైమింగ్ లో రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. ఇక లుక్, పోస్టర్స్, సెట్ స్టిల్స్, సోషల్ మీడియా రిప్లైస్ అన్ని కూడా కలిపి ఓజీకి సూపర్ బజ్ అయితే తీసుకొచ్చాయి. అయితే తాజాగా ఈ అప్డేట్ కొంచెం తగ్గిపోయాయని కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ అధికారిక హ్యాండిల్ ను ఫ్యాన్స్ ట్యాగ్ చేస్తూ ఎందుకు అప్డేట్ రావడం లేదు, హ్యాండిల్ అడ్మిన్ మారిపోయాడా అని ప్రశ్నించారు. కొందరు నెటిజన్లు నిజంగానే అడ్మిన్ మారిపోయాడని కూడా కామెంట్స్ చేసేశారు. ఇక ఈ రూమర్స్ పెద్ద ఎత్తున వైరల్ కావడంతో యంగ్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ దాసరి స్వయంగా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. డివివి ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా హ్యాండిల్ ను RRR టైం నుంచి వాల్ అండ్ ట్రెండ్స్ చూసుకుంటుంది. ఇప్పటికీ అదే టీం అయితే ఉంది. ఎటువంటి మార్పులు లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు కూడా అర్థం కావడం లేదు అని నిర్మాత స్పష్టం చేశారు. అదే సమయంలో ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి తప్పుడు సమాచారం నమ్మకూడదని కోరారు. ఇక ఓజీ కోసం బెస్ట్ కంటెంట్ ప్లాన్ చేసి అందిస్తాం, కానీ రూమర్స్ ని నమ్మి అనవసరంగా హడావిడి చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొందరు నెటిజన్లు మేకర్స్ కొందరు ఫ్యాన్స్ కే ఫేవర్ చేస్తూ ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై కూడా కళ్యాణ్ దాసరి స్పందిస్తూ ఎలాంటి ఫేవరిజం మా నుంచి ఎప్పుడు జరగదు. యూట్యూబ్ లేదా సోషల్ మీడియా కాపీరైట్స్ స్ట్రైక్స్ ఇవ్వడం ఇండస్ట్రీలో సాధారణమే. ఇక దాంట్లో ఎటువంటి పక్షపాతం లేదు అని క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఓజీ ఒక్క సినిమా మాత్రమే కాదు, ఫ్యాన్స్ కోసం థియేటర్ లో ఒక సంబరంలా ప్లాన్ చేసిన సినిమా. గత 3 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న యుఫోరియా అలాగే కొనసాగుతుంది. ఇక ముందు కూడా అదే తరహా ఉత్సాహాన్ని అందిస్తాం. ఇక చిన్న చిన్న నాయిస్ లను పక్కన పెట్టి రాబోయే పండుగను ఎంజాయ్ చేద్దామంటూ నిర్మాత అయితే స్పష్టం చేశారు. మరోవైపు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయితే కాబోతుంది. మొత్తానికి అభిమానుల్లో అనవసరమైన ఆందోళన, రూమర్స్ అన్నిటికీ ఈ క్లారిటీతో ఎండ్ కార్డ్ పెట్టేశారు నిర్మాత.